బాబు అమౌంట్ మీడియాకి కాదు మొత్తం ఏనా కనపడుతున్నా మీడియాకి ఏమవుతారు మీరు కింద ఫోటో వచ్చినట్టున్నాను డ్యూటీకి వచ్చినట్టు వీరేంద్ర దొక్కాడు నైట్ పూట అయ్యా నమస్తే థ్యాంక్ యూ వరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాంబాబు పోతున్నాడు ఏంటి సార్ అంటే బ్రాండ్ అలా రాశారు మరి ఒకటే తప్ప వరాలు ఆనాటి నుంచి కాలక్రమేణా కాలాన్ని లెక్క పెడుతూ ఉంటాం. అటువంటి అవతారం వరాహావతారం. ఈ మూర్తిని సేవించిన వారికి
ఎంతగా ఆస్వాదిస్తే ఆ రసం అంతగా శరీరంలో ఎగురుతుంది. రామభక్తి సాగరమై వర్ధిల్లుతుంది. మనిషి నడక మాట తీరు సంతానం కలిగింది దశరథ మహారాజుకి. దానికోసం యజ్ఞ యాగాదికాలన్నీ కూడా చేయడం జరిగింది. పుత్రకామేష్టి సంతానం కలిగిన తర్వాత ఆయన ఆనందించాడు. పిల్లల కోసం కలవరించి చివరికి పొంది ఆనందించి పిల్లలదే ప్రపంచమై ఇక వేరే నారితేరిన తన కనుగొన్నప్పుడల్ల ఘనతమోతము తోడుతను మీసములు దశరథుండు అతని సుతులందరి యందు లోకైక వీరాగ్రణి అధిక మనసు కలిగిన రాముని చిన్న పనులు వచ్చారు. ఖాళీ లేదండి, చాలా పనులు. నీకు సమానమా సర్వసంపదాం యోగాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ రఘునందన బ్రహ్మణే నమః. అందరికీ కూడా స్వామివారి లీలా వైభవంగా అవతారాలు ఎన్నో తెలుసు. కానీ ఎన్ని అంటే ఎన్ని అనేది చెప్పే వ్యవహారం కూడా లేదు. అనేక అవతారాల్లో స్వామి మనల్ని అనుగ్రహిస్తూనే ఉన్నారు, ప్రతి క్షణం ప్రతి దాంట్లో కూడా. అయితే అన్ని అవతారాల్లో కల్లా ప్రధానంగా ఎక్కువ మనం ఆస్వాదించినటువంటి అవతారాలని మన పూజ్యులు గురువులు నిర్దేశం చేసినటువంటి కొన్ని అవతారాలు భాగవతంలో చెప్పిన విధంగా ఒక రకంగా 24 అవతారాలు అంటారు. ఇంకో కోణంలో 21 అవతారంగా గుర్తించడం మాత్రమే జరిగింది. ఎన్ని అవతారాలు ఉన్నా కూడా అన్నిటిలో కల్లా ప్రధానంగా గుర్తించిన అవతారాలు దశావతారం. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, ఇలా రామ కృష్ణ దశావతారాలలో కొన్ని తటస్థంగా కొంతకాలం మాత్రమే తటస్థంగా స్వామి అనుగ్రహం లభించింది. కొన్ని అవతారాలు పరిపూర్ణమైన అవతారాలతోటి మనల్ని అనుగ్రహించారు. అలా పరిపూర్ణమైన అనుగ్రహంతో విశేషమైన పేర్లతోటి స్వామివారి అవతారాలని గుర్తు చేసుకుంటూ స్వామిని తలుస్తూ ఉన్నాం. రామ కృష్ణ అవతారాలు పరిపూర్ణ అవతారాలుగా, నృసింహ అవతారం కూడా పరిపూర్ణమైన అవతారంగా భావన చేసుకుంటాం. ఈరోజు వరాహ అవతారం అవతార వైభవాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకానొక సమయంలో
వైకుంఠంలో స్వామివారు సేదతీరుతూ ఉన్న సమయంలో సేన ఏకాదశి రోజు విశ్రమిస్తున్నటువంటి సమయంలో బ్రహ్మ మానసపుత్రులైనటువంటి సనక సనందనాది ఋషులు దర్శించడానికి వెళ్ళడం జరిగిందట. వెళ్ళేసరికి ఉత్తర ద్వారంలో ఉండేటువంటి ద్వారపాలకులు జయులు విజయులు ఇద్దరు వారిని అడ్డగించడం జరిగింది. స్వామి విశ్రమిస్తున్నారు, ఇప్పుడు కాదు తర్వాత అని ఏదో చెప్పబోయారు. బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి సనందాదులు ఇలా అడ్డగించేసరికి కోపోద్రిక్తులై మమ్మల్ని స్వామి దర్శనం లేకుండా ఆపుతావా? ఇక్కడ ద్వారపాలకులుగా ఉన్నామనే కదా, స్వామి దగ్గర ఉన్నామనే కదా నీ అహం. స్వామి దగ్గరలో నువ్వు లేకుండా భూమి మీద పడి ఉండాలి అని చెప్పి శపించేస్తారు. ఆ శాపం వినేసరికి చాలా భయభ్రాంతులతోటి బాధపడి లోపల స్వామికి విన్నవించుకొని జరిగినటువంటి సంగతి అంతా కూడా చెప్పడం జరిగింది. అంతటా స్వామివారి అనుగ్రహంతో ఈ సనక సనందనాదులు శాంతించి మేము ఇచ్చినటువంటి శాపం వల్ల ఆ శాపాన్ని పూర్తిగా తీసేయడానికి కుదరదు, 6 జీవితాలు ఒక భక్తుడిగా స్వామికి దూరంగా బతికి తిరిగి మరలా వైకుంఠానికి వస్తారా, లేదా 3 జీవాలుగా 3 సార్లు శత్రువులుగా స్వామికి దూరంగా ఉండి వైకుంఠం చేరుతారా అని అడిగారు. అంతటా ఈ జయవదులు ఇద్దరు కూడా స్వామి అంత సమయం స్వామిని విడిచి నేను ఉండలేము, కొద్దిగా కష్టం అనిపించినా శత్రువులుగానే భూమి మీద కొంతకాలం మాత్రమే గడిపి స్వామిని చేరుకునేటువంటి అవకాశం ప్రసాదించండి అని చెప్పి ప్రార్థన చేశారు. ఆ శాప ప్రభావం వల్ల 3 యుగాలలో త్రేతాయుగం, ద్వాపర యుగం, అంతకుముందు యుగం, ప్రథమైనటువంటి యుగంలో కృతయుగం అంటారు దాన్ని. ఆ యుగంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనేటువంటి 2 రాక్షసులుగా పుట్టి తరువాత సమయంలో స్వామిని చేరుకోవడం జరిగింది. అలా పుట్టినటువంటి హిరణ్యాక్షుడు పుట్టుకతోటే రాక్షస గుణాలతోటి విజృంభణ చేస్తూ ఉన్న భక్తులని లోకాన్ని పాడు చేయడం ప్రారంభం చేశాడు. అన్నిటి మీద యుద్ధానికి బయలుదేరుతూ ఉన్నాడు. విష్ణువు అంటే పడదు, స్వామి అంటే పడదు. వారిని ఎవరైతే సేవిస్తారో, ఎవరైతే పూజ చేస్తారో వారందరినీ కూడా తీసేయాలి, ఈ అతలాకుతలం చేయాలి ముల్లోకాలని కూడా అనే భావనలో రాసి వ్యూహంలో ఉండగా భూదేవిని తీసి రసాతలాన్ని పాతాళం కింద పడేసేట బురదలో. అలా పడేసరికి స్వామికి ఆగ్రహం కలిగింది. వరాహ అవతరించి మన భూలోకాన్ని రసాతలం నుంచి లేవనెత్తి సరైన కక్షలో ఉంచడం జరిగింది. ప్రధానంగా వరాహ అవతారంలో ఆ మూర్తికి విశేషత ఏంటంటే ఆ అవతారంలో ఎటువంటి చోట నీళ్ళ అడుగున కావచ్చు, మట్టిలో కావచ్చు, ఎక్కడున్నా సరే ఏదైనా దుంపలు కావచ్చు లాంటివి కూడా